ఇక నిన్న మేజర్ వార్త మనం చూస్తే తెలంగాణను ఆదుకోండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు మరిన్ని నిధులు ఇవ్వండి, రాష్ట్రానికి 20 లక్షల ఇల్లు మంజూరు చేయండి, మెట్రో ఫేజ్ 2 కింద 6 కారిడార్లు గుర్తించాం, 5 కారిడార్లకు 76.4 కిలోమీటర్ల డిపిఆర్లు కూడా పూర్తి అయిపోయినాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించేందుకు నిధులు కేటాయించాలి, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు కేంద్రం చేయూతనివ్వాలి. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కి సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్. గృహ నిర్మాణం, పట్టణ ప్రణాళికలపై కేంద్ర మంత్రితో సమావేశం. నిన్న కేంద్ర మంత్రి వచ్చారు, ఆయనతో సమావేశం అయ్యారు. మొత్తం మీద ఢిల్లీ నుంచి దావోస్ నుంచి వచ్చిన తర్వాత జరిగింది ఈ మీటింగు. ప్రధానంగా రైతు భరోసా గురించి, ఇక్కడ మీరు అనుకుంటున్న మెట్రో ఫేజ్ 2 కోసం కానీ, లేకపోతే 4th సిటీ కోసం కానీ, RRR రీజనల్ రింగ్ రోడ్ కోసం డిపిఆర్లు అన్నీ రెడీ అయిపోయినాయి, వాటికి డబ్బులు కేటాయించండి అని చెప్పి కోరుకుంటున్నారంట. వీటితో పాటు దేశ జనాభాలో 8% తెలంగాణలో ఉన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో చేరిన తొలి రాష్ట్రమైన తెలంగాణ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సమగ్ర సమాచారం ప్రణాళికతో సిద్ధంగా ఉన్నందున 20 లక్షల ఇల్లు మంజూరు చేయమని సహకరించమని చెప్పి రేవంత్ రెడ్డి గారు కోరారంట. ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, నాకు తెలిసినందుకు దాదాపు 2004లో అనుకుంటా వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఈ ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ అయినాయి. కొన్ని వందల ఇందిరమ్మ ఇల్లు కట్టించారు, లక్షల్లో కట్టించారు అనుకోండి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో. తర్వాత కేసీఆర్ కంటిన్యూ చేశాడు. ఇందిరమ్మ ఇల్లు ఆయన పేరు మార్చుండొచ్చు కానీ ఏదైనా సరే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాడు చాలానే. కేసీఆర్ చాలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాడు, అప్పట్లో ఇందిరమ్మ ఇల్లు చాలా కట్టించాడు. ఇవన్నీ కట్టిని గట్టిగా ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ నేను సవాల్ చేస్తా, మీరు బయటకు వస్తే గ్రౌండ్లోకి వెళ్తే ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో కొన్ని వందల ఇందిరమ్మ ఇళ్ళు ఖాళీగా పడున్నాయి. అక్కడ కొన్ని వందల ఇళ్ళు పందులు దోలుతున్నాయి, దాంట్లో పందులు తిరుగుతున్నాయి, ఈ తాగుబోతులు కూర్చొని తాగుతున్నారు. కొన్ని వందల ఇళ్ళు కట్టిని ఖాళీగా ఎందుకు పనికి రాకుండా ముందు వాటి సంగతి చూడండి సార్. మీరు వందల ఇళ్ళు ఉన్నాయి. మీరు తెలంగాణలో ఈ దీంట్లో మీరు జాయిన్ అయ్యి వాళ్ళు మీకు ఫండ్స్ ఇచ్చి మీరు కట్టే లోపల తెల్లారిపోద్ది పుణ్యకాలం. ఆల్రెడీ కొన్ని వందల ఇళ్ళు ఉన్నాయి, ముందు వాటి కేటాయింపుల సంగతి చూడండి. మళ్ళీ అదేమన్నంటే దానికి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోమంటారు. మళ్ళీ ఇప్పటికే మీరు వచ్చిన తర్వాత ఇప్పటికి 5-6 సార్లు అప్లికేషన్లు పెట్టారు ఒక్కోదానికోసం, మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లికేషన్లు పెట్టుకోమంటారు. ఆల్రెడీ మేము చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ కొన్ని లక్షల ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి ఖాళీగా రాష్ట్రంలో. ముందు వాటిని అర్హులకు కేటాయించండి. ఆ కేటాయింపులు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత కొత్త వాటి జోలికి వెళ్ళండి. ఉన్న వాటిని వదిలేసి కొత్తవి కావాలంటే ఎట్టా సార్ మీరు? రాష్ట్రంలో పురపాలక సంస్థల అభివృద్ధికి కేంద్ర సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టబోయే అభివృద్ధి పనులకు 55,652 కోట్ల ఆర్థిక సాయం చేయాలన్నారు. ఇప్పుడు ఈ హైదరాబాద్లో మీరు చేపట్టబోయే అభివృద్ధి పనులకు 55,652 కోట్ల రూపాయల ఊరికే ఇవ్వరు కదా వాళ్ళు, అప్పేగా అది కూడా. ఇప్పటికే గత ప్రభుత్వం చేసిన అప్పులు మన నెత్తి మీద ఎక్కి కూర్చున్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్లలో బంగారు తెలంగాణ కాస్త అప్పులు కుప్పగా మార్చి వెళ్ళారు. మీరు వచ్చి కేవలం హైదరాబాద్ని డెవలప్ చేయడానికే 55,000 కోట్లు కావాలని చెప్పి అడుగుతున్నారు. మీరు అదేం ఫ్రీ ఇవ్వరు కదా, అప్పుగానే ఇస్తారుగా, మళ్ళీ దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టాలి. అంత అర్జెంటుగా ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అంత ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? దీని గురించి మనం రోజు మాట్లాడుతున్నాం, ప్రభుత్వం దృష్టికి రోజు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీరు 4th సిటీ కోసమో, లేకపోతే మూసీ పునర్జీవనం కోసమో, హైడ్రా కోసమో, ఫార్మా సిటీ కోసమో కొన్ని వేల ఎకరాలు ల్యాండ్ తీసుకోవటం కానీ ఇవన్నీ అర్జెంటుది ఏం పని ఉంది? ఈ రోజుకి మీరు వచ్చిన దగ్గర నుంచి సంవత్సరం నుంచి పేపర్లు దిద్దాం మనం. ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక చోట బీసీ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ, గురుకులాల్లో కానీ, సంక్షేమ హాస్టల్స్లో కానీ సరైన ఫుడ్ లేక, సరైన వసతులు లేక రోజుకొకరు చచ్చిపోతానే ఉన్నారు. ఎక్కడో చోట వాళ్ళ ఆరోగ్యం పాడైపోతానే ఉంది. ఇట్లాంటి కోకొల్లలు ఉన్నాయి సార్. ఇట్లాంటి ముందు వాటి సంగతి చూడండి మీరు. అర్జెంటుగా హైదరాబాద్ ఏమొచ్చింది? ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి, ఎంపీ ఈటెల రాజేందర్ అందరూ పాల్గొన్నారంట. సో తెలంగాణను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన ఎలివేటర్ కారిడార్లు, మెట్రో కనెక్టివిటీ, ఈస్ట్ వెస్ట్ కారిడార్, రీజనల్ రింగ్ రోడ్, గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరస్సుల పునర్జీవనం, నీటి ఎద్దడి నివారణ, భూభారత్ చట్టం. దీంట్లో మనం మాట్లాడుకుంటే ఎలివేటెడ్ కారిడార్ ఇప్పుడు అవసరం లేదు. సరే, మెట్రో కనెక్టివిటీ అంటే ప్రజలందరికీ అవసరమే. హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ పెరిగిపోయింది, 4 వైపులా మెట్రో కనెక్టివిటీ అవసరమే మీరు చెప్పినట్టు. ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఇప్పుడు పనే ఉందండి మనకి. రీజనల్ రింగ్ రోడ్ అంత అర్జెంటుగా కావాలా? మీరు కొన్ని లక్షల ఎకరాల భూములు దోచుకోవడానికి తప్ప రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఏం అవసరం వచ్చింది? గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు అంట.
తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, గతంలో ఆయన దాదాపుగా 6,000 కోట్లు కేటాయించాడు మూసీ రివర్ ఫ్రంట్ కోసం. అట్ట పడున్నాయి, ఒక రూపాయి తీసింది లేదు దాంట్లోంచి. మరి అవి ఉన్నాయో లేదో మాకు తెలియదు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ తీసుకొచ్చాడు కదా గతంలో కేసీఆర్, అది ఎటుపోయింది? దానికి ఇచ్చిన డబ్బులు ఎటుపోయినాయి? మీరు ఇప్పుడు మళ్ళీ అది పెడతామంటున్నారు. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, సరస్సుల పునరుజ్జీవనం, ఇందులో ఒకటన్నా పనికొచ్చేది ఉందా? పనికొచ్చేది ఏమైనా ఉందంటే ఇది ఒక్కటే, నీటి ఎద్దడి నివారణ, భూభారత్ చట్టం. భూభారత్ చట్టం కూడా మీరు చట్టం తీసుకొచ్చి దాదాపు నెల అయిపోయింది, ఇంతవరకు దానిపైన అతి లేదు గతి లేదు. గవర్నర్ ఆమోదించాడు, అది చట్టంగా రూపొందింది, ఇంతవరకు దాన్ని ఏంటి, దాని విధి విధానాలు ఏంటి, ఏమీ లేవు. కేవలం బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవటానికి 100%లో 60% ధరణియే కారణం అన్న విషయం మీ అందరికీ తెలుసు. మీరు రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతా అని చెప్పాడు రేవంత్ రెడ్డి. వచ్చి 13 నెలల తర్వాత ఏదో భూభారతాన్ని ఒకటి తీసుకొచ్చారు. ఏం ఉపయోగం దానివల్ల? మీరు తెచ్చిన దానివల్ల నెల అయిపోయింది మీరు తీసుకొచ్చి. పోనీ ఇప్పుడు మళ్ళీ ఏం చేయలేదు, దాదాపు ఇంకో వారం 10 రోజుల్లో లేకపోతే నెల రోజుల్లోనో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు అంటారు. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఏదో పోస్ట్పోన్ అయినట్టు ఉందని చెప్తున్నారు. చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, అప్పుడు ఇలాంటివి ఏమి చేయలేరు. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయి సర్పంచ్లు అంతా వచ్చి చదవడానికి ఒక 6 నెలల సంవత్సరం పడుతుంది, 2 ఏళ్ళు అయిపోతుంది. అప్పుడు మీరు ఫ్రెష్గా భూభారతి తీసుకొస్తే అదంతా అయ్యేటప్పటికీ దాంట్లో ఇప్పటికే తెలంగాణలో కొన్ని లక్షల ఎకరాలు భూములు కోల్పోయారు పేద రైతులు. పేదవాళ్ళు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, అసైన్ భూములు కావచ్చు, లేకపోతే ఈ లావణ్య భూములు కావచ్చు, ఇవి కొన్ని లక్షల ఎకరాలు అనిక్రాంతం అయిపోయినాయి తెలంగాణ వ్యాప్తంగా. లక్షల ఎకరాలు మీరు భూభారతి తీసుకొచ్చి వాటిని తిరిగి తీసుకొస్తా అని చెప్పారు. 2 సంవత్సరం దాటిపోయింది, 13 నెలలైంది మీరు వచ్చి, అడుగు ముందుకు పడలా. కామారెడ్డి డిక్లరేషన్ ఏమి ఇచ్చారండి మీరు? కామారెడ్డిలో రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఏమి ఇచ్చారు? ఇందిరాగాంధీ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములు మొత్తం తిరిగి పేదలకు తీసుకొస్తామని చెప్పారు మీరు. మీరు వచ్చి 13 నెలలైంది, ఒక గుంట భూమి మీరు ఎవరికైనా పేదలకు ఇచ్చినట్టు చూపించండి ఒక్కళ్ళైనా. గుంట భూమి, ఎకరాలు అవసరం లేదు మాకు, ఒక గుంట భూమి ఇదిగో పలానా వాడు కబ్జా చేశాడు, వాడి దగ్గర నుంచి మేము రికవరీ చేసి ఈ పేదవాడికి ఇచ్చాను, ఒక గుంట భూమి చూపించండి సార్ ఎక్కడన్నా రాష్ట్రంలో. ఎన్నో సమస్యలు ఉన్నాయి మనకి, అవన్నీ వదిలేసి అవసరం లేనివి ఇవన్నీ మనకి అవసరం లేని ఖర్చులు. ఈ భారం అంతా ఒక హైదరాబాద్ మీద పడదు కదా, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కడి మీద ఈ భారం పడుతుంది. సరే, వీటిల్లో మెట్రో కనెక్టివిటీ అంటే అవసరమే. నగర వ్యాప్తంగా మొత్తం 4 వైపులా ట్రాఫిక్ పెరిగిపోయింది, బయట రావాలంటే చుక్కలు కనపడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి మెట్రో కనెక్టివిటీ అవసరమే. దానికి డిపిఆర్లు మీరు ఇచ్చారు, అదంతా ఓకే. మెట్రో గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ మిగతావి ఏవైతే ఉన్నాయో, సరస్సుల పునరుజ్జీవనం, మూసీ పునరుజ్జీవనం, చెరువుల పునరుద్ధరణ, ఇట్లాంటివన్నీ నాన్సెన్స్. ఇవన్నీ కావాలి, అభివృద్ధి కావాలి, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ ముందు మనకి మూలాలైన విద్య, వైద్యం, వీటి గురించి చూడండి. గ్రామాల్లో హాస్పిటల్స్ లేవు, సరైన స్కూల్స్ లేవు. ఒక్కొక్క నియోజకవర్గంలో మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా అని చెప్తున్నారు. ముందు ఎన్నో ఈ అంగన్వాడీ స్కూల్స్ ఎన్నో పైనుంచి పెచ్చులు ఊడి పడతా ఉంటాయి. ముందు వాడి సంగతి చూసిన తర్వాత మనం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి వెళ్దాం. ఇవన్నీ వదిలేసి మళ్ళీ 55,000 కోట్ల అప్పు కావాలంటున్నారు. మీరు మొన్న దావోస్ వెళ్ళి 1,50,705 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చా అన్నారు. మరి వాటిలోంచి పెట్టచ్చుగా దీనికి ఏదో 55 కోట్లు ఎందుకు అప్పు ఇప్పుడు? మళ్ళీ 55,000 కోట్లు మీరే చెప్పారు. 1,07,905 కోట్లు ఎంతో తీసుకొచ్చాం మేము దావోస్ నుంచి. దాదాపుగా మహారాష్ట్ర తర్వాత మనమే సెకండ్ ఇరగదీశాం మేమని చెప్తున్నారు. మరి ఆ డబ్బులు తెచ్చి సంక్షేమాల్లో పెట్టండి. మీరు కోరుకుంటున్న ఈ కనెక్టివిటీ కాదు, ఫోర్త్ సిటీ కాదు, ఫార్మసిటీ కాదు, వీటిలో ఖర్చు పెట్టండి మీరు తీసుకొచ్చినవి. అవన్నీ వదిలేసి మళ్ళీ అప్పు కోసం వెళ్తున్నారు మీరు. ఇప్పుడు గత ప్రభుత్వాలని ప్రజలు తరిమేసింది ఎందుకంటే అవసరం ఉన్న వాటికి అవసరమైన వాటికి అప్పులు తీసుకొచ్చి బంగారు తెలంగాణని కాస్త అప్పులు కుప్పగా మార్చారు వాళ్ళు. మీరేదో చేస్తారని మిమ్మల్ని తీసుకొస్తే మీరు అదే దారిలో పోతున్నారు మీరు కూడా. వాళ్ళకి మీకు తేడా ఏముంటుంది? వాళ్ళు విద్యా వైద్యం కోసం ఏదైతే 4%, 5% ఇస్తున్నారో మీరు విద్యా వైద్యం కోసం అదే ఇస్తున్నారు. అవసరం లేని వాటి కోసం బడ్జెట్లో కేటాయింపులు దేనికి? ఇవన్నీ అభివృద్ధి కావాలి, కానీ మన వ్యవసాయం, విద్య, వైద్యం, వీటి తర్వాత అభివృద్ధి. ఇవన్నీ పక్కన పడేసి నేనేదో ఫోర్త్ సిటీ కడతాను, మన నిజాములు హైదరాబాద్ కట్టారు, చంద్రబాబు నాయుడు సైబరాబాద్ కట్టాడు, నేను ఫోర్త్ సిటీ కడతాను అంటే కట్టినంత వరకే ఉంటుంది ఏమో. కానీ మళ్ళీ ఎలక్షన్స్ తొందరలోనే, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ప్రజలకి ఖచ్చితంగా. చాలా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడండి మీరు ఫస్ట్. అవన్నీ అయిపోయిన తర్వాత మీరు చెప్పిన అభివృద్ధి గురించి, వాటి గురించి మాట్లాడదాం మనం. గ్రామ సభల్లో
మీ కాంగ్రెస్ నాయకులను కావచ్చు, కాంగ్రెస్ లీడర్లను కావచ్చు ప్రజలు ఉరికిచ్చి కొడుతున్నారు. అదేమంటే నిన్న మీడియా సాక్షిగా మీరు చెప్తారు దాదాపుగా 4000 గ్రామ సభలు జరిగితే దాదాపుగా ఒక 40-50 చోట్ల బీఆర్ఎస్ వాళ్ళు కావాలని గొడవలు చేశారు తప్ప ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు మీరు. చూద్దాం, స్థానిక సంస్థల ఎన్నికలు తొందరలోనే ఉన్నాయి. ఎంత సంతోషంగా ఉన్నారో తెలుస్తుంది మనకి.